बीजेपी एमएलए राजा सिंह ने एक बार फिर अपनी ही पार्टी के कुछ रहनुमाओं पर तनकीद करते हुए उन्हें फालतू करार दिया। उन्होंने ओवैसी बरादरान पर भी निशाना साधते हुए कहा कि रमजान के मुकद्दस महीने में वो हिंदुओं के खिलाफ जहर उग रहे हैं। राजा सिंह ने दावा किया कि अगर तेलंगाना में बीजेपी इक़्तिदार में आई तो सबसे पहले ओवैसी रियासत छोड़कर भागेंगे। उन्होंने मजीद कहा कि असदुद्दीन ओवैसी को दिमागी इलाज की जरूरत है और वजीर आला रेवंत रेड्डी से उनका इलाज करवाने की दरखास्त। నిన్న హోలీ పండగ చాలా గ్రాండ్ గా సక్సెస్ఫుల్ గా జరిగింది। ప్రతి ఒక్క స్టేట్ లో హోలీ పండగ చాలా మంచిగా జరుపుకున్నారు। ఒకవైపు హిందువులు మా పండగ మంచిగా జరుపుకోవాలని ఒక మంచి ఆలోచన పెట్టుకొని ఎవరికి కూడా డిస్టర్బెన్స్ చేయకుండా హోలీ ఆడుకున్నారు। ఇంకోవైపు హైదరాబాద్ లో ఉన్న పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ నిన్న ఒక మసీదులో జుమ్మేకి నమాజ్ చదువుకోనికి ఆయన ఒక ప్రోగ్రామ్ లో పోయిండు। ఒక పెద్ద బహిరంగ సభ ఆయన పెట్టిండు। ఆ బహిరంగ సభలో ఎట్లాంటి అయినా మాటలు చెప్తుండు। ఇవాళ యావత్ భారతదేశంలో ఉన్న హిందువులు గాని ముస్లింలు గాని ఈ మెంటల్ గాడు ఎక్కడి నుంచి వచ్చిండో అని ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు। రంజాన్ ఈ నెల అంటే చాలా పవిత్రమైన నెల అని అనుకుంటారు। అట్లాంటి పవిత్రమైన నెలలో ఇట్లాంటి విషము కక్కుతుండు ఈ అసదుద్దీన్ ఓవైసీ। అది కరెక్టేనా? ఒక్కసారి అసదుద్దీన్ ఓవైసీ ఆలోచన చేసుకోవాలి। మేము భయపడే వ్యక్తులు కాము, భయపడే వ్యక్తులు పాకిస్తాన్ ఉరికిపోయినారు, మేం కొట్లాడతాం ఆ విధంగా కామెంట్ చేస్తుండు। అసదుద్దీన్ ఓవైసీ నువ్వు ఎంత భయపడతావు అది మాకు తెలుసు। తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తే ఫస్ట్ ఉరికేది నువ్వే। ఈ దేశం ఇడిసి వెళ్ళిపోతావు, లేకపోతే నేను కూడా భారతీయ జనతా పార్టీ సభ్యుడు అయితా అని మా కాళ్ళపైన నువ్వు పడతావు, అది చూసుకో।